నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సహజంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అప్పటి నుంచి కూడా కల్వకుంట్ల కవిత అట్లాగే కల్వకుంట్ల తారక రామారావు అంటే కేటీఆర్ వీళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య ఏ విధంగా బంధం ఉండిందో అందరికీ తెలిసిందే. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఒక అరుదైనటువంటి సన్నివేశంగా ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు మరోవైపు రాఖీ పున్నమి రోజు స్పష్టంగా సోదరిగా ఉన్నటువంటి కవిత ఖచ్చితంగా కేటీఆర్కి రాఖీ కడతా ఆ దృశ్యాలు వాళ్ళ మధ్య ఒక బాండింగ్ స్పష్టంగా అందరికీ కనిపించేది. మరి అటువంటి దృశ్యాలు గత సంవత్సరం అంటే ఒక ప్రత్యేక కండిషన్స్ మధ్య ఆ దృశ్యం మాయమైంది, ఆ దృశ్యం లేదు. కానీ ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆ దృశ్యం ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆమె కూడా వెళ్ళి కడతా అని చెప్పింది. కానీ ఈ సంవత్సరం కూడా ఆ దృశ్యాలు ఆ యొక్క బాండింగ్ ఖచ్చితంగా లేదు అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కవితకు కేటీఆర్కి దూరం మరింత పెరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక రకమైనటువంటి రాజకీయ వైరుధ్యం ఇద్దరి మధ్య ఉంది. గత కొంతకాలంగా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విమర్శలు చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే స్వపక్షంలో విపక్షం లాగానే కొంత కవిత బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏకుమేకైనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలని అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా ఎత్తి చూపుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చేయలేనటువంటి అంశాలను కూడా కవిత చేసి చూపుతోంది. ఆఖరికి తండ్రి కోసం పోరాటం చేయడంలో కూడా కవిత ముందు వరుసలో ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో గత సంవత్సరం అంటే కనీసం ఆమె జైల్లో ఉంది కాబట్టి ఆ రోజు కేవలం కేటీఆర్ ట్వీట్ తోటి కొంత రాఖీ పండుగ జరిగినటువంటి సందర్భం. కానీ ఈసారి కవిత ఆల్రెడీ 3 గంటల క్రితమే అంటే ఉదయం లేవంగానే ఆమె ట్వీట్ పెట్టింది. ఏమని పెట్టింది? అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య అనుబంధానికి ప్రతీకైనటువంటి రక్షాబంధన్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి వేడుకను ప్రేమానురాగాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నా అంటూ కూడా #రక్షాబంధన్ ఒక గ్రీటింగ్ కార్డు పెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడెక్కడ కేటీఆర్ని ట్యాగ్ చేసినట్టు కనపడలా. లేదు అంటే గతంలో కేటీఆర్కి రాఖీ కడుతున్నటువంటి ఫోటోలు కూడా షేర్ చేయాల. మరి ఎందుకు షేర్ చేయలేదు అనేది ఆమె వ్యక్తిగతం. మరోవైపు ఇప్పుడు కేటీఆర్ కనీసం హైదరాబాద్లో అందుబాటులో లేడు కాబట్టి ఆమె వెళ్ళి రాఖీ కట్టే పరిస్థితి కూడా లేదు. ఆయన ఇప్పుడు గత 2 రోజులుగా కేసీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్తో సహా ఎవరైతే పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద కొంత సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఆయన సుప్రీంకోర్టులో మరొకసారి అప్పీల్కి వెళ్లేందుకు ఆయన సుప్రీంకోర్టుకి అడ్వకేట్లతో సహా చర్చలు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అందుకనే ఆయన ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కేటీఆర్ హైదరాబాద్లో అందుబాటులో లేరు, ఢిల్లీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత బయట అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఎవరి ప్రయాణం వాళ్ళదే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ అందుబాటులో లేడో ఇక స్పెక్యులేషన్స్ ఎట్లా తయారైనాయి అంటే కేటీఆర్ వెళ్ళిపోయాడు ఢిల్లీకి, కావాలనే వెళ్ళిపోయాడు. కవితతో రాఖీ కట్టించుకోవడం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. ఆమెమో వచ్చి రాఖీ కడతానని చెప్పింది కానీ కేటీఆర్కి ఇంట్రెస్ట్ లేదు, అందుకే వెళ్ళిపోయాడు. ఇట్లా అనేక స్పెక్యులేషన్స్ కొంత సోషల్ మీడియాలో బయలుదేరినాయి. కానీ వాస్తవానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమానురాగాలకి అనుబంధానికి ఒక ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది రక్షాబంధన్. కానీ ఇప్పుడు ప్రేమతో రాఖీ కట్టినటువంటి సోదరికి జీవితాంతం అండగా ఉంటానని కూడా సోదరుడు హామీ ఇవ్వటమే ఈ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు సహజంగా మన ఇండియన్ కల్చర్లో ఇక్కడ భారత సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి రాఖీ పండుగని ప్రతి శ్రావణ మాసం సహజంగా పౌర్ణమి నాడు మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏ వర్గాలు అంటే పేద కానీ ధనిక ఇటువంటి వర్గాలు అన్నీ ఏం లేకుండా సామాన్యులు సెలబ్రిటీలు అందరూ కూడా ఏ ఒక్క తేడా లేకుండా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తమ సోదరుడికి రాఖీ కడుతూ ఉంటారు, సోదరులు అందరూ కూడా. అయితే ఈ రాఖీ పండుగ నాడు సెలబ్రిటీస్ చేసే పోస్ట్కి మాత్రం కొంత అభిమానులు కొంత ఆసక్తి చూపుతూ ఉంటారు, తెలుగు ప్రజలు మరీ ముఖ్యంగా ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి ఈ జాబితాలో కల్వకుంట్ల కవిత కూడా స్పష్టంగా మనం ఆ కోవకు చెందినట్టుగానే మనం అంతా చూడాలి. కానీ ఎవ్రీ ఇయర్ రాఖీ పండుగ నాడు ఆమె తన అన్న కేటీఆర్కి ఖచ్చితంగా రాఖీ కడుతూ ఉంటారు, అది వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే ఈసారి మాత్రం అది జరిగేలా లేదు. గతేడాది కూడా ఆమె మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కవిత రాఖీ కట్టలేకపోయారు. మరి ఈసారి కూడా కవిత కేటీఆర్కు రాఖీ కడతారా లేదా అన్న అనుమానం గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరంగా ఉండింది, ఆ డౌట్ ఉండింది. అందుకు కారణం కూడా ఇప్పుడు తాజాగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలను చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆమె ఆ దిశగా రాజకీయంగా సపరేట్గా అడుగులు వేస్తూ ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా ఆమె ఒంటరిగానే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆమె లైన్ తీసుకున్నారు. ఆమె ఒంటరిగానే ఒక లైన్లో పోతోంది. మరోవైపు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కవితను పక్కన పెట్టింది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కవితకు అన్న కేటీఆర్కి మధ్య సంబంధాలు పూర్తిగా బాగా లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మరొకసారి ఈ
అంశం తర్వాత స్పష్టమైపోయింది. మరి ఇప్పుడు దూరం వచ్చిందనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా రాఖీ పండుగ రోజు కూడా ఆమె రాఖీ కట్టినటువంటి సిచ్యువేషన్స్లో స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు గత కొంతకాలం క్రితం తీన్మార్మలను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల సందర్భంలో కూడా కేటీఆర్ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. దాని మీద కూడా మాటల యుద్ధం చెలరేగుతోంది. మరి ఇటువంటి సందర్భాల్లో కవిత కేటీఆర్కు రాఖీ కడతారా లేదా అన్న అనుమానం స్పష్టంగా ఉండింది. కానీ దీనిపైనే చాలా అనేక మీడియా సంస్థలతో మాట్లాడినటువంటి కవిత తాజాగా ఆమె స్పందిస్తూ కూడా ఖచ్చితంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఆమె ఖచ్చితంగా నేను వెళ్ళి కేటీఆర్కు రాఖీ కడతాను అంటే ఇక్కడ రాజకీయం వేరు, వ్యక్తిగతము బంధుత్వం వేరు, మా అన్నకి చెల్లికి ఉన్నటువంటి బంధం వేరు, అన్న చెల్లెల బంధం వేరని ఆమె స్పష్టంగా చెప్పింది. మరి ఆ సన్నివేశం అందమైనటువంటి సన్నివేశం చూడటానికి చాలా రోజులుగా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈసారి నిరాశ మిగిల్చింది అభిమానులందరికీ కూడా. మరి ఈసారి కూడా ఖచ్చితంగా అన్నకు రాఖీ కడతారా లేదా అని ఇంటర్వ్యూలో చాలామంది అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఆమె మాట్లాడుతూ 100% కడతా, బరబ్బర్ కడతా, ఎందుకు మా అన్నకు నేను రాఖీ కట్టాను, ఖచ్చితంగా కట్టి తీరుతా, రాజకీయం వేరు రక్త సంబంధం వేరు ఆమె స్పష్టంగా చెప్పారు ఆమె మాటల్లో. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అన్నకు రాఖీ కట్టే పరిస్థితులు లేకపోవటం, ఆమె పోయిన సంవత్సరం జైల్లో ఉండటం, ఈ సంవత్సరం ఏమో కేటీఆర్ ఢిల్లీలో ఉండటం. కానీ ఆమె జైల్లో ఉన్న సందర్భంగా కూడా కేటీఆర్ ట్వీట్ చేశాడు. కేటీఆర్ క్లియర్గా ఆమె రాఖీ పండుగ నాడు కవిత కేటీఆర్కి రాఖీ కట్టినటువంటి ఫోటోను, అట్లాగే ఆమె జైల్లో ఉండటం వల్ల కవిత కట్టలేకపోయినటువంటి నేపథ్యంలో కేటీఆర్ స్పష్టంగా 2 ఫోటోలను జోడించి ట్వీట్ చేశారు ఆ రోజు. అంటే ఆయన ఖచ్చితంగా చెల్లి యొక్క మెమరీస్ని ఆయన ఆ రోజు గుర్తు చేసుకున్నారు, ఎమోషనల్ అయ్యారు ట్వీట్ ద్వారా. మరి ఇప్పుడు ఈ ఏడాది ఖచ్చితంగా నాకు రాఖీ కట్టలేకపోవచ్చు అని కూడా ఆ రోజు జైల్లో ఉన్న సందర్భంగా ఆయన ట్వీట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ నేను నీ వెంటే ఉంటానంటూ కూడా కేటీఆర్ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. మరోవైపు అనేక సందర్భాల్లో కేటీఆర్ కూడా చెప్పాడు స్పష్టంగా, నా చెల్లికి ఏం కావాలని ఎప్పుడు కావాలని నా హర్నిశలు తోడుగా ఉంటాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు అటువంటిది కనిపించట్లా. కవిత రాఖీ కట్టినటువంటి ఫోటోని, అట్లాగే అరెస్ట్ సమయంలో కేటీఆర్ పక్కనే ఉన్నటువంటి ఫోటోని కూడా ఆ రోజు షేర్ చేశాడు. కానీ ఈరోజు ఇప్పటిదాకా ఒక ట్వీట్ కూడా పెట్టలా. మరోవైపు ఆయన ఢిల్లీలో ఉంటాం, అందుబాటులో లేకపోవటం. మరి ఈసారి రక్షాబంధన్ వేడుకలు ఎలా జరుగుతాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిరాశ మిగిల్చినటువంటి పరిస్థితి. మరి కవిత విషయానికి వస్తే స్పష్టంగా ఆమె నేను వెళ్ళి కడతానని చెప్పింది. మరోవైపు ఆమె కూడా కడతానని చెప్పినటువంటి కవిత కూడా ట్వీట్ చేసిన సందర్భంగా ఎక్కడ కూడా కేటీఆర్ని మెన్షన్ చేయలే. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా ఇప్పుడు దాకా ట్వీట్ చేయలే రక్షాబంధన్కు సంబంధించి, రాఖీ గురించి. సో ఇటువంటి సందర్భాల్లో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కవిత కేటీఆర్కి రాఖీ కడుతున్నటువంటి సందర్భం అయితే మిస్ అయ్యారు. ఆ అపురూపమైనటువంటి క్షణాలు, ఆ అరుదైనటువంటి వీడియోలు అన్నీ కూడా మిస్ అయినట్టుగానే మనం భావించాలి. గత స్మృతులు ఒకసారి తిరగదోడి చూసుకోవాల్సినటువంటి ఆ మెమరీసే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం కూడా అది ఆ అపురూపమైనటువంటి ఆ కలయిక ఘట్టం అయితే మనకి కనిపించే పరిస్థితి లేదు. కానీ మరి ఇక్కడ రాజకీయంగా కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కవితను పక్కకు పెడుతోంది. కాబట్టి మరి కావాలనే కేటీఆర్ వెళ్ళిపోయాడనే స్పెక్యులేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగానే కావాలని వెళ్ళిపోయాడా, లేదంటే కనుక నిజంగానే లీగల్గా ఆయన వెళ్లాల్సినటువంటి అనివార్య సంఘటనలు ఏమన్నా నెలకొన్నాయా? ఇది ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 3 నెలల పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్కి గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు స్పీకర్కి ఇంకా గడువు పూర్తవ్వాల. గడువు పూర్తవ్వకుండానే మరొకసారి అదే అంశం మీద అప్పీల్కి వెళ్ళాలి అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ భావించింది, సీరియస్గా తీసుకుంది. మరి అప్పీల్కి వెళ్ళాలన్నప్పుడు ఆయన వీకెండ్స్లో అడ్వకేట్ని వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన వీక్ డేస్లో మండే నుంచి ఫ్రైడే సాటర్డే వరకు వెళ్ళొచ్చు. కానీ ఇవాళ సాటర్డే వీకెండ్. మరి ఇటువంటి వీకెండ్లో హైదరాబాద్ వదిలిపెట్టి ఆయన ఢిల్లీకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వెళ్ళారే అనుకుందాం, అక్కడ అడ్వకేట్స్తో, సీనియర్ అడ్వకేట్స్తో సమావేశం జరపాల్సి ఉందేమో అనుకుందాం, అపాయింట్మెంట్స్ బిఫోర్ ప్రీఫిక్స్డ్ ఉన్నాయని అనుకుందాం. కానీ కవితతో కేటీఆర్ కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిందనే భావించాలి. ఎందుకంటే ఆయన వెళ్లే ముందు కూడా ఉదయాన్నే వెళ్ళి రాఖీ కట్టేసి ఆయన ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడన్నా కట్టొచ్చు. కానీ ఇక్కడ కమ్యూనికేషన్స్ లేవు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వారిరువురి మధ్య దూరం మరింత పెరిగింది, అది అగాధంగా మారుతోంది. అది ఎప్పటికీ ఇకనైనా ఆ అగాధం పూడుతుందా లేదో అర్థం కానటువంటి పరిస్థితి. మరోవైపు ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ రంగప్రవేశం చేస్తే తప్పితే ఇక్కడ గ్యాప్ పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు కేటీఆర్ కవితకు అందుబాటులో లేకుండానే కావాలని స్కిప్ చేసి వెళ్ళిపోయారా, ఇగ్నోర్ చేశారా కవితని అనే అంశాలను కూడా స్పష్టంగా ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా చాలామంది చర్చించుకుంటున్నారు కూడా. ఇప్పటికే అనేక మంది అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా, అట్లాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఖచ్చితంగా 3 నెలలు సమయం కాకముందే ఈయన అప్పీల్కి సుప్రీంకోర్టుకు వెళ్ళాలని అనుకోవటం, మరోవైపు న్యాయ నిపుణులతో చర్చల కోసం ఢిల్లీలో ఆయన మకాం వేయటం, ఇవన్నీ చూస్తుంటే కావాలనే
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే కవితను దూరం పెట్టిందో కావాలని కేటీఆర్ కూడా కవితను దూరం పెట్టినట్టుగానే అందరూ భావించే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఆ దిశగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ దిశగానే భావించాలి కూడా. సో నెక్స్ట్ అయినా భవిష్యత్తులో మరి కేసీఆర్ కానీ లేకుంటే కేటీఆర్ కవితకి మధ్య కేసీఆర్ఏ సమన్వయం పరిచి కొంత సయోధ్య కుదర్చాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఇక ఈ రాఖీకి సంబంధంగా ఈ గత సంవత్సరం జైల్లో ఉండి ఈ సంవత్సరం కేటీఆర్ ఢిల్లీలో ఉండి రాఖీ మిస్ అయినటువంటి ఆ అన్నా చెల్లెళ్ళు భవిష్యత్తులో కూడా ఇక ఎవ్రీ సంవత్సరం ఈ విధంగానే ఉంటుందా అనేది కూడా క్యాడర్ ఆలోచిస్తున్నారు. మరి ఖచ్చితంగా ఇది ఈ విధంగానే కొనసాగుతుందా లేదా మళ్ళీ కలిసి వాళ్ళు రాఖీ పండుగ ఎప్పట్లాగే సెలబ్రేట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా కేసీఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ వాళ్ళిద్దరి మధ్య కలగజేసుకొని గ్యాప్ని అది రాజకీయంగా అయినా ఐడియాలజీ పరంగా అయినా లేదంటే జరుగుతున్నటువంటి పొలిటికల్ వైరుధ్యానికైనా ఎక్కడైనా కూడా ఏ అంశంలో వాళ్ళిద్దరి మధ్య ఒక చిచ్చు రేగింది అనే దానికి స్పష్టంగా ఒక క్లారిటీ దిశగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళిద్దరిని ప్యారలల్గా వెళ్తున్నప్పటికీ ఒకే ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నప్పటికీ వాళ్ళిద్దరిని కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా క్యాడర్ కానీ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి కానీ కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. లేదు ఇట్లనే ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా వాళ్ళిద్దరు కూడా పోరాటం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా స్ప్లిట్ ఏర్పాటు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఇతరులకు లబ్ధి జరుగుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కానీ ఇప్పుడు కవిత రాఖీ కట్టనటువంటి సందర్భాన్ని చిలువలు పలవలు చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో లేదంటే కనుక జన బాహుల్యంలో విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో మీరు కూడా కవితకు కేటీఆర్ ఎందుకు రాఖీ కట్టలేకపోయారు, నిజంగానే కవితను కేటీఆర్ ఇగ్నోర్ చేసి ఢిల్లీకి వెళ్ళిపోయారా లేకుంటే ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.